ఆంధ్ర ఆఫీసర్స్, ఆంధ్ర ఆఫీసర్స్ ఎవరో నాకు తెలియదు. దట్ అతి ముఖ్యమైనటువంటి వాళ్ళని వదిలిపెట్టి ఏడో కొనాలుండే వాళ్ళని తీసుకొచ్చి నంబర్ 1, నంబర్ 2 అని వాళ్ళ కేసులో పెడతావా? మాకు తెలిసిన వెంటనే మా వాళ్ళు కమిషనర్ డీజీపీ ఆఫ్ కోహిమా నాగాలాండ్కు ఒక కంప్లైంట్ ఇచ్చినాడు అశ్విత్ రెడ్డి. ఏమని 7వ తారీఖున 2వ నెలలో 2020లో. ఇవాళ ఎంత డేటు? ఇవాళ వాట్ ఈస్ ది డేట్? 5 months క్రితం హీ హాజ్ గివెన్ ఎ కంప్లైంట్. ఈ రకంగా మాకు తెలుస్తా ఉంది. ప్లీజ్ రిజిస్టర్ ది కేస్ అండ్ ఎంక్వైర్ అండ్ క్యాప్చర్ ది కల్ప్రిట్స్ అని ఇచ్చారు. దిస్ ఇస్ ది థింగ్, దిస్ ఇస్ ది కాపీ, దిస్ ఇస్ ది అఫిషియల్ కాపీ, వాళ్ళకి ఇచ్చినటువంటి కాపీ. మరి మేమే దొంగ అయితే మేమే మమ్మల్ని పట్టుకోమని మేమెట్లు ఇస్తున్నాము, మేమెట్లు ఇచ్చినాము? మోసపోయామని తెలిసిన తర్వాత వెంటనే దీస్ పీపుల్ దే అప్రోచ్ ది కోహిమా డీజీ, కోహిమా ట్రాన్స్పోర్ట్ కమిషన్ కూడా కలిసి ఈ రకంగా మాకు వచ్చింది, దయచేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఫైల్ చేయండి అని దే హ్యావ్ రిక్వెస్టెడ్. ఈ 2 అఫిషియల్ గా జరిగినటువంటి ఏదో ఆషామాషిగా మాట్లాడేటువంటి మాటలు కాదు. యూ కెన్ సీ ది రిసీవ్ ది కాపీ. కాబట్టి ఇది అసలైన కల్పిట్స్ మీరు పట్టుకోకుండా, ఒకవేళ మీకు అనుమానం ఉండొచ్చు ప్రభాకర్ రెడ్డి పైన, అశ్విత్ రెడ్డి పైన, ఐ హావ్ నో అబ్జెక్షన్. కొన్నారు కాబట్టి వాళ్ళపైన మీకు అనుమానం ఉంటే వాళ్ళు చేర్చు, నేను చేర్చొద్దని అన్నదిలా. ఎప్పుడు 6వ వాడు గాను, 7వ వాడు గాను, 8వ వాడు గాను చేర్చండి. అసలైన కల్ప్రిట్, ది నంబర్ 1 కల్ప్రిట్ ఈస్ దట్ వన్. ఏమి ఆమెం ముట్టిందో మరి అధికారంలో ఉన్న పార్టీ వాళ్లకు, ఏమి లేలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆమెం ముట్టిందో నాకు తెలియదు. ఐ హావ్ నో ఐడియా, బట్ సంథింగ్ ఈస్ దేర్, సమ్ ఫిష్ ఈస్ దేర్ బిట్వీన్ ది అశోక్ లేలాండ్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మా బస్సులన్నీ సీజ్ చేయబడ్డాయి. రెగ్యులర్ గా తిరిగేటువంటి బస్సు. ఏంటి మీకు పెట్టిన కేసు? పోలీస్ స్టేషన్ పెట్టింది డేంజర్ లైట్, వైపర్ లేదంట, షీటు శుభ్రంగా లేదంట. ఈ రకంగా నంబర్ ఆఫ్ కేసెస్ వన్ ఆఫ్టర్ వన్. వెన్ ఐ వాస్ ఏ అపోజిషన్, ఎన్టీ రామారావు గారు ఈ హిందూపూర్ దగ్గర ఊరేదో కాలేజీకి వచ్చారు. వచ్చిన రోజు నేను ఆయన గట్టిగా అటాక్ చేశాను. అటాక్ చేస్తే ఎన్టీ రామారావు అబ్రప్ట్ గా మీటింగ్ మానేశాడు. ఆ రోజు నర్సేగౌడ్ రోజు మినిస్టర్స్ ఆఫ్ దిస్ ఏం చేశారు? ఈయన ఎవరయ్యా, ఈయన సంగతి పాపం ఎన్టీ రామారావు గారు నా గురించి ఏం తెలియదు. అడిగారు, సార్ ఈయన ఇది ఒక బస్సులు ఉన్నాయని. సరే నేను చూసుకుంటాను, నేను ఓటు సార్. చీఫ్ సెక్రటరీగా పనిచేశారన్నాడు ఆ రోజు కమిషనర్. Later on he worked with 3 years, but now he is not in the service, he is retired. ఆ రోజులో ఏం చేశారు? మామూలుగా సాంప్రదాయము పద్ధతి ఏముంది? అనంతపూర్లో బస్సు పట్టినాడంటే తాడిపత్రి వచ్చి ఇంకో ఆఫీసర్ సేమ్ కేసు రాయడు. మా కండక్టరు సార్ అనంతపురంలో పలానే వచ్చి కేసు రాశాడంటే మళ్ళా ఆ ఏడో బుక్రాసం దొరికాడో ఏడికి దగ్గర ఏడో సట్ట మళ్ళా ఏ ఆఫీసు కేసులు రాయాలి. ఆనాడు మా పైన కేసులు రాశారు 101. కడపటికి ఆఫీసర్లు దయతలిచి, అరే ఎక్కడి నుంచి తెచ్చి కట్టారా ఇన్ని కేసులు మేము కడితే, లే ఆర్టీసీ బస్సుల కోసం మేము నిలబెడతాం, నువ్వు బస్సులో ప్యాసింజర్లన్నీ వేసుకొని పోరా, రేపన్నా వచ్చి కట్టరా అని చెప్పి సానుభూతి చెందారు. ఆ రోజు కూడా ఇంత బాధ వల్ల మేము ఇవాళ మాకు అన్నీ ఉన్నాయి.
మా బస్సులకు డీజిల్ రేట్ ఉంది. మీకు అందరికి తెలుసు. మా బస్సులతో యూ కాంట్ కంపేర్ ది ఆర్టీసీ నారేజ్ బట్టి ప్రతిదానికి ఏదో కేసు. డ్రైవర్ కాదయా, నేను మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నా. ఎక్కడైనా ఆర్టీసీ బస్సుకు ఎవరైనా డ్రైవర్ సీటుకు బెల్ట్ వేసుకున్నదో చూసినారా? మా పైన అది కేసు మీద కేసు. రోజు రాయడమే పని పెట్టుకుని ఆఫీసర్లు కూడా నమస్కారం పెట్టారు. సార్ మేము మా చేత కాదు సార్, రోజు ఇది కేసు ఎక్కడ రాసేది అంటే నువ్వు వద్దుపోవా, నువ్వు వద్దుపో, మేము శ్రీకాకుళం నుంచి పిలిపిస్తామన్నారు, కాకినాడ నుంచి పిలిపించారు, చిత్తూరు నుంచి పిలిపించారు. కోర్టు పోయాం. కోర్టు పోతే ఏమని తెలిసినా, యూ క్లెయిమ్ ది, మీ నష్టపరిహారాన్ని మీరు క్లెయిమ్ చేయండి ఆఫీసర్ల పైన. కానీ ఎందుకో మాకు పళ్ళ క్లెయిమ్ చేసేది. చిన్న ఆఫీసు వాళ్ళు స్వతహాగా మాట తప్పుందని వాళ్ళు రాయల కేసులు గవర్నమెంట్ ప్రెషర్స్ పట్టుకోలేక, అందువల్ల జడ్జిమెంట్ మాకు ఫేవరబుల్ గా వచ్చినా మేము ఇంకా ఇంతవరకు ఏ ఆఫీసర్ మీద కూడా క్లెయిమ్ చేయలే. ఎక్కడి నుంచి మా నష్టపరిహారం ఇంత జారుడు ఏమి బారెడు ఉంది, ఆయన జీతం బెత్తడు ఉంది, ఆయన తక్కువ వస్తారు. ఈ ఉద్దేశంతో ఇది కేవలం కక్ష సాధింపు పార్టీ. మేము ఆయన పార్టీకి వ్యతిరేకం చేశామనో మరొకటో నాకు తెలియదు. బహుశా ఇప్పుడు చెప్పేది ఏమిటంటే, మా బ్రదరు మా అస్మిత్ వీళ్ళిద్దరు ఎక్కడో సాక్షి దగ్గర అవుతులేదో సత్యాగ్రహమో నిరాహార దీక్షో నిరసన ఏదో చేశారు. ఆ సందర్భాన మా బ్రదర్ ఏదో మాట్లాడాడు. నిజంగా మా బ్రదర్ మాట్లాడితే తప్పే, నేను ఇప్పటికి కూడా నేను సమర్థించను. నాకు తెలిసిన నేను క్షమాపణ చెప్తాను. మా వాడ పదప్రయోగం చేసి ఉంటే తప్పు, మమ్మల్ని క్షమించండి అని చెప్పి నేను పేపర్ ద్వారా కూడా నేను అప్పీల్ చేశాను. మేము ఎప్పుడూ దుర్మార్గానికి ప్రోత్సహించడానికి ఏదో కరగదాలక వాడు మామూలుగా నేనైతే జనరల్గా నీ అబ్బా అనేటువంటి మాట ఒక ఊత పదంగా, నీ అబ్బా అన్నంత మాత్రాన నీ తండ్రి గారినో నీ తాతగారినో నేను తిట్టడు కాదు. అదొక పొరపాటు. పబ్లిక్ గా దాన్ని పట్టుకొని రాయలసీమ బుద్ధి, రాయలసీమలో ఫ్రాక్షన్కు ఉన్నటువంటి బుద్ధి ఏం తెలిసినా, మొట్టమొదట వాడు ఆర్థిక పద్ధతులను నాశనం చేయాలా, వాడు బజార్లు అడకదింటే అప్పుడు వాడి ఎగోయిజము ఇదవుతుంది. ఇవాళ ఎట్లా ఉందంటే, ఆయనే రాజు ఆయనే మంత్రి. తుగ్లక్ పరిపాలన కూడా ఈ రకంగా లేదు. ఇది కొత్తగా ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కొత్తగా ప్రవేశపెట్టింది నేను అనుకుంటున్నా. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి మహానుభావుడు ముఖ్యమంత్రి గారు గతంలో రాలేదు, రాబోయే రాజుల్లో కూడా రాలేదు. కేవలం కక్ష సాధించాల. రాయలసీమలో కక్ష ఏమిటి? మొట్టమొదటి వాడు నరకాల, వాడికి డబ్బులు లేకుండా చేయాలి. వాడి భార్య పిల్లలు అన్నమో రామచంద్రాన్ని అడక్కదింటా ఉంటే చూసి ఈయన ఎగోయిజం శాంతి. మా పరిస్థితి ఆ రకంగా లేకపోయినా మేము అన్ని రకాలుగా ఫైనాన్షియల్ గా బట్టలు ముడిపి బజార్ నిలబడ్డాం. మా దగ్గర 40 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా పనిచేసి చెప్పే డ్రైవరు కండక్టర్ ఉన్నారు. ఇవాళ వాళ్ళు బొమ్మటి ఎక్కడ పోతారు? కాబట్టి వాళ్ళకందరికీ చర్చిస్తున్నామే. చిన్న తినకపోయినా మేము అప్పుడు వాళ్ళకి జీతాలు ఇస్తాం. ఏ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ హూ ఎవర్ ఇట్ మే బి, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎవ్రీవేర్ ఇన్ ఇండియా, ఆపరేటర్
ఎందుకంటే నాకు లారీలు బస్సులు తెలియదు కాబట్టి నాకు అప్పు సప్పు ఏందో తెలియదు. కానీ బ్యాంకర్స్ కూడా దయాదాక్షిణ్యంతో మమ్మల్ని రోజుతో చూస్తున్నారు కాబట్టి ఇంకా బజార్లో జీతాలు ఇస్తున్నాం మా వర్కర్స్కు. అదే మైనింగ్ ఉంది, మైనింగ్లో నువ్వు సస్పెండ్ చేసావు, నువ్వు క్యాన్సిల్ చేసావు, పీడ పోయింది, అటు నుంచి అందరినీ తీసేసావు, 40 కోట్ల రూపాయలు ఫైన్ వేసావు. ప్రకాశం జిల్లా సిద్ధరాఘవయ్య గారు 400 కోట్లు నువ్వు ఫైన్ వేస్తే ఆ ఊరంతా అమ్మితే కూడా 400 కోట్లు వచ్చింది. ఒంగోలు అంతా అమ్మితే 400 వేశారు. ఇప్పుడు ఏముంది? 2 మాటలు. ఆయన రాజా తలుచుకుంటే దెబ్బలు కొదవలేదని ఎప్పటి నుంచో నానుడింది కనుక ఒక 1000 సంవత్సరాల నుంచి ఆపింది. దాన్ని ఉపయోగిస్తున్నాడు. లేకపోతే నీ బాధ్యం దొరాని కాలు సాధిస్తున్నాడు. ఇంకా ఉన్నాడు రవివాడు, వాడికి కూడా అదే కర్మ. వాడి తర్వాత నేను ఉన్నా. నా వరకైతే నేను స్పష్టంగా చెప్పినా, మా తాతలు ఇచ్చింది 10 ఎకరాల భూమి ఉంది, హాయిగా చెట్టు ఉంది, చెట్టు మీద నేను నా భార్య ఇంత వండుకొని ఏదో ఒకటి తిరగలము. మా పిల్లలు బాగా చదువుకున్నారు. ఇది కాకపోతే ఇంకోటి ఎక్కడో సగం ఉద్యోగం చేస్తున్నారు, బతుకుంటారు. మాత్రం ఈ పార్టీని వదిలిపెట్టి పోయేది లేదా, ఆ పార్టీని వచ్చేది షరఫ్. ఇంకా మాకు ఇబ్బందులు పెడతాడు. ఇప్పుడు అయిపోయింది. బహుశా నేను కూడా ఏ రోజు లోపల పోతాను నాకు తెలియదు, ఏ రోజు లోపల పోతాను తెలియదు. వీఆర్ రెడీ టు ప్లే. కానీ ఆయనకు అల్లా పైన నమ్మకం లేదు, యేసు ప్రభు పైన అతుకు లేదు, మల్లయ్య పైన, శ్రీశైలం మల్లన్న పైన లేదు, లేకపోతే తిరుపతి వెంకన్న పైన అంతకు లేదు.